యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి, మార్పు లేని ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై సమయాన్ని గడపడానికి మీ కృపను దయచేయండి. నీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని విశ్వాసంతో నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి 5 వచనాలు కలిసి చదువుకుందాము. కీర్తన 46 మొదటి 5 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములైన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై మీ కృపను మాకు అనుగ్రహించి మనసులో ప్రార్థిస్తున్నాం. చదువుకున్న లేఖన భాగముల ద్వారా మీరే మమ్మల్ని పురుకొల్పి బలపరచమని, విశ్వాసంతో నీ వైపు చూస్తూ చేతగాని వాడిని నిష్ప్రయోజకుడు నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నీ నోటు బోరుగా ఉపయోగించుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయములో ఇది కోరవ కుమారుడు రాసిన కీర్తన గది రాయబడుతూ వచ్చింది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఈ కోరవ కుమారులు దేవునికి మందసము దగ్గర పరిచర్య చేసేవారు, దేవుని సంపూర్తిగా ఎరిగిన వారు, దేవుని సంగతులు కూడా సంపూర్తిగా గుర్తించిన వారు కనుక వారు ఈ మాట రాస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట రాస్తున్నారంటే, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనము నమ్మిన దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు ఆశ్రయము దుర్గము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఎందుకు ఈయనే ఆశ్రయము దుర్గము, ఆపత్కాలములో ఈయన ఒక్కడే ఎందుకు నమ్ముకోదగిన వాడంటే, యెషయా గ్రంథములో ఒక మాట మనం చదువుతాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 64వ అధ్యాయము 4వ వచనములో, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. కానీ ఇక్కడ రాయబడిన సంగతి మనం ఆలోచన చేస్తే, ఈ కోరవ కుమారులు అంటున్నారు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఆయనకంటే మరెవరూ లేరని సత్యాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆపత్కాలములో, కష్టములో, దుఃఖములో, బాధలో, కన్నీరులో, చింతలో, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎందుకు నమ్ముకోదగిన వాడంటే, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు
మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. కనుక తనను ఆశ్రయించిన వారిని, తనను వేడుకున్న వారిని, తన మీద ఆధారపడిన వారిని, తన సహాయం కొరకు ఎదురు చూసేవారిని, వారి విషయంలో సహాయము చేయగలిగిన లేకపోతే కార్యము సఫలము చేయగలిగిన ఇలాంటి దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఇదే సంగతిని ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయం 7వ వచనములో కూడా మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క మాటను బట్టి రాస్తూ వచ్చినప్పుడు, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనములో, ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? కనుక ఈయన సమీపముగా ఉండే దేవుడు. మొరపెట్టినప్పుడెల్లా కూడా, ఇంకొక మాటలో చెప్పాలంటే, మన నోటి దగ్గరే ఆయన చెవి ఉన్నది అని మనం చెప్పగలగాల. ఏలైనగా మనం మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు. ఎంత సమీపంగా ఉన్నాడంటే, అడుగు దూరంలోనో లేక కిలోమీటర్ దూరంలోనో ఎక్కడో ఉన్న దేవుడు కాదు. కనుక ఆయన కొరకే ఎక్కడున్నావు దేవా, నువ్వు ఏం చేస్తున్నావు దేవా, ఏంటి ప్రభువా అని అడగవలసిన పనేమీ లేదు. ఆయన ఎక్కడున్నాడంటే మన నోటి దగ్గర ఆయన చెవి ఉన్నది. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కాబట్టి ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? కనుక ఇలాంటి దేవుడు ఎంత సమీపంగాను, ఇంత మరి దగ్గరగాను, లేక మనం మొరపెట్టిన వాటి విషయంలో వెంటనే సహాయం చేయగలిగిన, కార్యం సఫలం చేయగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? కనుక యెషయా గ్రంథములో అలాగే ద్వితీయోపదేశకాండములో కూడా ఎంతో అనుభవంతో ఈ మాటలు వారు రాస్తూ వచ్చినారు. అలాగే కోరహ కుమారుని యొక్క మాటలు కూడా కీర్తన గ్రంథములో మనం చూస్తూ వచ్చిన. అంతేకాదు దావీదు ఒక మాట అంటాడు 57వ కీర్తన 57వ కీర్తనలో దావీదు యొక్క అనుభవాన్ని బట్టి చెప్పిన మాట ఏంటో మనం చూద్దాం. 57వ కీర్తన 2వ వచనం, మొదటి వచనం 2వ వచనం కూడా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఎవరికి చేస్తున్నాడు ఈ ప్రార్థన? ఎవరికి పెడుతున్నాడు ఈ మొర? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరంటే ఈయన కార్యము సఫలము చేసే దేవుడు, అడిగిన వెంటనే సహాయం చేసే దేవుడు, ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకు కూడి వచ్చినప్పుడు ఈ కీర్తన గ్రంథములో 46వ కీర్తనలో ఈ గ్రంథకర్త అంటున్నాడు, మొట్టమొదట దేవుడు మనకు ఆశ్రయమును దుర్గము. కనుక దేవుడు మనకు ఆశ్రయం అయినప్పుడు చూడండి 91వ కీర్తనలో దేవుడే మనకు ఆశ్రయం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? కీర్తన గ్రంథము 91వ అధ్యాయం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. కనుక దేవుడే మనకు ఆశ్రయం అయితే 3వ వచనం, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. కనుక దేవుడే మనకు ఆశ్రయమైనప్పుడు ఇవేమీ చేయలేవు, మన జీవితాన్ని ఏమాత్రం తాకలేవు, మన జీవితాన్ని ఏమాత్రం పాడు చేయలేవు. అంతేకాదు నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకట? 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని నువ్వు మహోన్నతుడైన దేవునికి నీ వాస్తవముగా చేసుకుని ఉన్నావు,
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. కనుక ఈ 46వ కీర్తనలో కౌరవ కుమారులు రాసిన కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము. దేవుణ్ణి మనం ఆశ్రయించాం, ఆయన దుర్గముగా చేసుకున్నాం. చూడండి, దావీదు అంటాడు ఆయనకి రాసిన కీర్తనలో దేవుని గురించి రాసినప్పుడు 18వ కీర్తన మొదటి 2 వచనాల్లో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కనుక దావీదు విషయంలో దావీదు దేవుణ్ణి ఎలా చేసుకున్నాడు? దుర్గముగా చేసుకున్నాడు, ఆశ్రయించిన దుర్గముడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించేవాడిని దేవుడు విడిచిపెట్టడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాదు. కనుక దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారిని విడిచిపెట్టడు. కాబట్టి ఈ కీర్తనాకారుడు అనగా కౌరవ కుమారులు రాసిన ఈ కీర్తన మనం చూస్తే దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. కనుక దేవుడే మనకు ఆశ్రయమైతే, దేవుడే మనకు దుర్గమైతే తెగులు రాదు, వేటగానేకు ఉరి ఉండదు, రెక్కలతో కప్పుతాడు, రెక్కల కింద ఆశ్రయమిస్తాడు. రాత్రి వేళ కలుగు భయం కానీ, పగటి వేళ ఎగురు బాణం కానీ, చీకట్లో సంచరించే తెగులు కానీ, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగం కానీ ఏది కూడా మనల్ని ప్రవేశించదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయకపోవడం, ఈ అనుభవాన్ని మనం కూడా ఎరగాల. దేవుడు ఆశ్రయమైతే దేనిని మన దగ్గరికి రానివ్వడు. ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. ఎందుకంటే ఇలాంటి దేవుడు ఎక్కడా భూప్రపంచంలో లేడు గనక, ఆయనే దేవుడు గనక ఆయనను ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ తర్వాత అంటున్నాడు, భూమి మార్పును అందొచ్చు. నిజమే, భూలోకం మారిపోవచ్చు, వాతావరణం మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, ఏమైనా మారిపోవచ్చు. లేక జలములు ఘోషించు నురుగు కట్టవచ్చు, లేక మరి సముద్రములు పొంగి సునామీలాగా ఇంకా ఏదైనా సంభవించవచ్చు, లేదా భూకంపములు సంభవించవచ్చు. ఏమున్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు 5వ వచనములో, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనక దానికి చలనము లేదు. కనుక మనం భయపడవలసిన పని లేదు. దేవుడు మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే అసలు దేనికి మనం భయపడవలసిన పని లేదు. అందుకొరకే చూడండి, యెషయా గ్రంథములో 8వ అధ్యాయములో యెషయా జీవితంలో చూస్తే ఎన్ని రకాల పరిస్థితులు భయపెడుతూ వచ్చాయి. యెషయా గ్రంథం 8వ అధ్యాయములో ప్రజలు రేగుతూ ఉన్నారు, ఎంతో కలవర పెడుతూ ఉన్నారు, వారు ఆలోచన చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా 10వ వచనంలో అంటున్నాడు, ఆలోచన చేసుకున్నది వ్యర్థమగును, మాట పలికినది నిలువదు, దేవుడు మాతో ఉన్నాడు. కనుక ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. అయ్యా, మీరందరూ ఏకమైనా పర్వాలేదు, మీరందరూ ఒక్కటైనా పర్వాలేదు, ఏమైనా సరే, ఏ పరిస్థితులు సంభవించినా సరే ఒకటే మాట చెప్తున్నాడు, మీరు ఆలోచన చేసుకున్నా వ్యర్థమవుతుంది. 9వ వచనంలో, జనులారా రేగుడి, మీరు ఓడిపోదురు, దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడి, మీరు నడుము కట్టుకునను ఓడిపోదురు, నడుము కట్టుకునను ఓడిపోదు. కనుక ఎందుకంటే దేవునికి వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు, యెషయా గ్రంథంలో చెప్తాడు. కాబట్టి దేవుని పిల్లలముగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి మనకు వ్యతిరేకముగా, మనకు ఆటంకముగా ఏది వచ్చినా సరే అది ఏమాత్రము కూడా మరి వర్ధిల్లదట. కాబట్టి యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఆయన అన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. కాబట్టి చూడండి, 12వ వచనం కింది భాగంలో, వారు భయపడడానికి భయపడకుడి, దానివలన దిగులు పడకుడి, సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకునడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడాలి, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. కాబట్టి రాత్రికాల సమయంలో మనం చదివిన ఈ 46వ కీర్తనలో దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆశ్రయము, దుర్గము. కనుక దేవుడు మనకు ఆశ్రయం అయితే తెగులు కానీ, రోగము కానీ, కష్టము కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ ఏది మనల్ని దరిచేరదు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత నమ్ముకోదగిన వాడంటే ఆయన దగ్గరికి ఎవడొచ్చినా,
ఆయన సన్నిధిలో ఎవడు ప్రార్థించినా, ఎవడు ఆయన చేతికి అప్పగించుకున్నా సరే కార్యము సఫలము చేసే దేవుడు. కనుక ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము కనుక లోకములో, ప్రపంచములో, లేక మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఏది సంభవించినప్పటికీ కూడా మనము దిగులు పడనక్కర్లేదు, మనం కంగారు పడనక్కర్లేదు, ఆందోళన పడనక్కర్లేదు. మనము నమ్మిన దేవుడు ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఈ అధ్యాయము 5వ వచనంలో, 46వ కీర్తన 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో దానికి చలనము లేదు. కదలక స్థిరులై ఉంటారు, ఎప్పటికీ అటు ఇటు కదిలించబడకుండా స్థిరముగా ఉంటారు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. దేవుని హస్తం ఉన్నది, దేవుని గాయపడిన హస్తము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కనుక ఎప్పుడు కూడా ఆయన తన ప్రజల కొరకై తన హస్తాన్ని చాచేవాడుగా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో మన సమయాన్ని గడపకపోవడం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మనము దేవుని పిల్లలముగా, ఆయన ఆశ్రయముగా చేసుకుని, ఆయన దుర్గముగా చేసుకుని, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు మన జీవితంలో ఏ పరిస్థితులు ఏమి కూడా ఏమి చేయలేవు. అందుకే దావీదు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కరే నీ దండము నన్ను ఆదరించు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు అనుగ్రహించిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. లోకంలో సంభవించే వాటికి భయపడొద్దు. ఎందుకంటే శారీరకంగా, లోకరీతిగా, మానసికంగా ఏదైనా సంభవించవచ్చు. మనం శరీరంతో ఉన్నంతకాలం ఏదో రకాల రోగాలు, ఇబ్బందులు, బాధలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే వాటి కొరకు మనం భయపడి ఆందోళన పడవలసిన పని లేదు. ఎందుకంటే ఏదో ఒక దినాన్ని ఈ శరీరాన్ని విడిచిపెట్టాలా, లోకాన్ని కూడా విడిచిపెట్టాలా. మన సంబంధము, మన సహవాసము దేవునితో సదాకాలం ఉండేటట్లుగా ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. యెహోవా నాకు సహాయకుడు, నేను భయపడనని చెప్పేటట్లుగా ఉండాలి. దావీదు ఒక మాట అంటాడు, చూడండి ఎంత ధైర్యంగా చెప్తాడు ఈ మాట. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయములో, కీర్తన గ్రంథం 3వ అధ్యాయములో 5వ వచనములో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకట? యెహోవా నాకు ఆధారం. 5వ అధ్యాయంలో కూడా అదే మాట మళ్ళా చెప్తాడు. 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండనను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేదు. ఇలాంటి దేవుడు నిజంగా మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నామా, కష్టంలో ఉన్న, ఇబ్బందిలో ఉన్నామా, ఏం దిగులు చింతనక్కర్లేదు. దేవుడు మనతో పాటు ఉంటాడు, మనం ఉన్న స్థలంలో ఉంటాడు, మనతో పాటు ఉంటాడు, అన్ని విషయాల్లో ఆదుకుంటాడు, ధైర్యపరుస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు. ఇలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము కనుక ఆ దేవుని బట్టి అతిశయిస్తూ, ఆ దేవునికి అప్పగించుకుంటూ, కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఏమైనా సరే దేవునికి అప్పగించుకుని దేవుని అందరి విశ్వాసముతో మనం సాగిపోవాలి. కనుక ఈ 46వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చలనము. దేవుడు నీలో, నాలో, మన కుటుంబంలో, మన మధ్యలో ఉంటే అసలు ఏ చలనము లేదు. ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. పర్వతాలు మునిగిపోవచ్చు, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోవచ్చు, వాటి జలములు ఘోషించవచ్చు, నురుగు కట్టవచ్చు, ఆ పొంగునకు పర్వతములు కదలొచ్చు, ఏమైనా కావచ్చు. ఆ దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఎందుకంటే 4వ వచనంలో ఒక మాట అంటాడు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయి. కనుక దేవుని యొక్క వాక్కు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు, ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి 47వ అధ్యాయములో, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, ఒక నది ప్రవహిస్తూ ఉన్నదంట. ఈ నది ప్రవహించే ప్రతి స్థలంలో కూడా మొక్కలన్నీ కూడా ఎలా ఉంటాయంట? చూడండి, మొదటిగా ఈ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. 47వ అధ్యాయము 9వ వచనం, యెహెజ్కేలు గ్రంథం, వడిగా పారు ఈ నది వచ్చి చోట నెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. 12వ వచనం,
నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. కారణం ఏంటి? ఇక్కడ అన్నీ బ్రతుకుతాయంట, చేపలు విస్తారం అవుతాయంట, ఆ ఇరుప్రక్కల ఉన్న చెట్లు నెల నెలకి కాయలు కాస్తాయంట, వారి ఆకులు పచ్చగా ఉంటాయంట, ఔషధానికి ఉపయోగపడతాయంట, కాయల ఆహారానికి ఉపయోగపడతాయంట. ఎందుకు ఇలా ఉన్నదంటే ఒక మాట చెప్పినాడు, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. అందుకొరకు ఈసారి 47వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుచుండెను. కనుక ఈ నది ఎక్కడి నుంచి వస్తుందంట? మందిరపు గడప కింద నుండి, బలిపీఠము ప్రక్క నుండి. కనుక బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన ఆ గడప కింద నుండి పారు. ఈ నీరే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మహిమా సింహాసనం నుండి ప్రతిరోజు నీకు నాకు అనుగ్రహించబడి ఈ వాక్కు మనల్ని జీవించేటట్లుగా చేస్తుంది, మనల్ని బ్రతికేటట్లుగా చేస్తుంది. అందుకొరకే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. ఏమని రాసినాడు? ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వలన దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఎందుకట? యెహోవాను నమ్ముకుంది, యెహోవాను ఆశ్రయించింది. ఆపత్కాలములో, కష్ట సమయంలో యెహోవాను నమ్ముకోవడం వల్ల యెహోవా ఆశ్రయంగా ఉండి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంది. కాలువల వారిని దాని వేళ్ళు లోతుగా తన్నింది. వెట్ట అంటే వేడి, భయంకరమైన ఎండాకాలంలో కూడా దానికి భయపడదంట. దాని ఆకు పచ్చగా ఉంది. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. కనుక దేవునియందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు తప్పనిసరిగా వారి విషయంలో బాధ్యత తీసుకుని సహాయం చేస్తాడు. అందుకొరకే ఈ కీర్తనాకారుడు 46వ కీర్తనలో ఈ గ్రంథకర్త అంటున్నాడు, కోరహ కుమారుడు రాసిన కీర్తనలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఎందుకు ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడంటే వారు ఆ దేవుణ్ణి ఆశ్రయించారు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆశ్రయించిన వారికి, నమ్ముకున్న వారికి దేవుడు వారి మధ్యలో వారితో పాటు ఉంటాడు. కనుక నీ నా జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన మనతో పాటు ఉంటాడు. కనుక మన పరిస్థితులన్నింటిలో ఆయన సహాయం చేస్తాడు. ఆ విధంగా విశ్వాసముతో ఈ రాత్రి దేవునికి అప్పగించుకుని మన కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరికైన, బాధ అయినా, శ్రమ అయినా, శోధనైనా ఏవైనప్పటికీ కూడా ప్రభుకి అప్పగించుకుని ప్రభుని ఆశ్రయించి ప్రభు మీద ఆధారపడి మనం ధైర్యంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి రాత్రికాల సమయంలో మరి ప్రార్థన అంశములు జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతము మన దేశాన్ని, ప్రపంచాన్ని కూడా పట్టి పీడిస్తున్న ఈ భయంకరమైన వ్యాధి నుండి మనం విడుదల పొందినట్లుగా దయచేసి ప్రార్థన చేయండి. అలాగే మన కొరకే ప్రభుత్వాలు, మరి అనేకులు, డాక్టర్లు, మరి పోలీస్ శాఖ, ఇంకా రకరకాలుగా మరి పంచాయతీల తరపున అన్నిటి నుంచి ఎవరెవరు సహాయకరంగా ఉంటున్నారో వారందరి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అదేవిధముగా మరి మన కుటుంబాలు ఎవరెవరు ఏ ఇబ్బందులు, కష్టాలు, ఇరుకుల్లో ఉన్నారో వారందరి కొరకు దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు త్వరలో ఈ పరిస్థితి నుంచి మనల్ని విడుదల చేసి తిరిగి ప్రభుని సంతోషంతో సహవాసములు కలిసి మనం సేవించినట్లుగా ప్రభు అనుమతించినట్లు దయచేసి కొద్ది సమయము మనం ప్రార్థనలో గడుపుదాం. దయచేసి మీరు ఉన్న స్థలాలలో క్లుప్తముగా ప్రతి ఒక్కరు కూడా కొద్ది సమయము, ఒక పావుగంట 2 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ఆ తర్వాత చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం.
ఎంతగానో భయపడి భయపడి కంగారుపడి పరిస్థితులన్నింటిలో ఒకసారి మీ జీవిత ప్రయత్నం మీకు నమస్కారం ఎందుకంటే ఆయన మీరు మాకు సపోర్ట్ ఉండే దేవుడు తోడుగా ఉండే దేవుడు సమీపం ఉండేవాడు మమ్మల్ని ఆదరించేవాడు మాకు అన్నిటికంటే ముఖ్యంగా మాకు భద్రంగా ఉన్న దేవుడుగా మేము మాకు బయటపడితే మీకు మాకు దేవుని ఆశ్రయించి గురించి మీ ద్వారా ప్రభావం పొంది ముందు దర్శకరికి ఇచ్చినట్టు వారి నాటకాన్ని పెట్టుకుని పెట్టగలిగిన భయపడని ప్రభావం మాట్లాడి పరిరక్షించుకుంటే నీరు తల్లి మొక్కలు నుంచి ఆకులు ఔషధంగాను ఆహారంగాను ముఖ్యము నెలలకు ప్రతిదీ కూడా మన క్షేమాన్ని కలిగించేది ఆకాశం సృష్టించినటువంటి సృష్టికర్తలే మా దేవుడమే కలిగి ఉండాలని మాకు మరి సంపూర్తిగా మరి మా ప్రభు నాకు ఆధారమని ఎంతగా మరి గ్రహించి ప్రభావం సన్నిధిని అనుకుని నేను ఆశ్రయించి నాడు ప్రభావం అందరితో పండుకొని నేను చొప్పులు నేర్చుకున్నప్పటికీ దేవాలు నా తోడు ఉండే దేవుడు ప్రభావం నీకు అప్పగించుకుని సరైన ప్రభావం ఎంతగా బాధ్యతలు ఉంచినందుకు ప్రభావం దినాన్ని మీరు మాకు మాట్లాడి కంగారుపట్టి పుట్టించుకొని ఆశ్రయంగా చేసుకున్న వారి విషయంలో మీరు కేసుల్లో పడి మాట్లాడాలన్నిటినీ మొత్తానికి రాసించి మమ్మల్ని బలపరచడానికి ఏ తెలుగు కూడా మాట్లాడాల్సింది ఏ పరిస్థితులు కూడా లోపల ఉన్నాం శరీరంతో ఉన్నాం ప్రభావం తండ్రి లోపల శరీరం మనం ఏం చేయలేదు ప్రభావ కేవలం మాతో ఉన్నాం మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉంటే మాకు ఉన్నది బట్టి వరకు కూడా మా జీవితంలో స్వరీయతము కేవలం మీరు నా కలిపితే ఏ పరిస్థితుల్లో బలపడక నేను కలిసేందుగా మీ వైపే నా యొక్క దృష్టి వచ్చి మీ అంతే మేము బతుకుని ముందు కొనసాగడానికి నాకు ప్రాణ దేహాలు మా గుండెలు మీరు సిద్ధపడుతున్నాను మీకు అప్పగించుకుంటున్నాను దయచేసి ఆ ప్రభావం ఈ విషయాన్ని ప్రకటించినట్టు ముఖ్యంగా మరి మా ప్రపంచాన్ని కూడా ఉడిపిస్తున్నటువంటి ఈ తెలుగు వరకు ప్రార్థిస్తున్నాను ప్రభావం ఏమి కూడా దాన్ని తప్పించని కేవలం దేవుడు నీవు కనుక నేను నమ్మేవాడిని నేను ఆశ్రయించుకోవాలని ప్రభావం నీ మీద ఆధారపడి మీరు స్థుతి దేవుడిగా అలాగే ప్రతి ఒక్క నాలుక ప్రభావాన్ని స్థుతించి కనుక చేసి ప్రభావాన్ని మీ నోటితో ఒప్పుకునేటట్లుగా వారిలో మీ కార్యం జరిగించి వారు కూడా నేను మరి నోటి ప్రార్థించేటట్లుగా వారు మీరు కార్యం జరిగించి కార్యం చేయగా అందరి బట్టి కార్యం చేసే దేవుడు అని ఆత్మ కూడా నశించుకోకుండా చల్లారిపోకుండా నేను ప్రభావించిన తండ్రి మీ యొక్క తండ్రి మహోగ్రత గురి కాకుండా ప్రభావం ప్రతి ఒక్కరు కూడా నేను తండ్రి అందరికీ ప్రభావం మీ యొక్క మరి రక్షణ పొందేటట్లుగా వారందరిలో కూడా మీకు ఆదేశం చేసి ప్రార్థిస్తున్నాం దేవా మరి ఎవరు కూడా నాశనం కాకూడదని నీకు ఉన్నతమైన ఉద్దేశం కొరికైన ప్రభావం ప్రతి వారి నీకు ఉన్నతమైన ఉద్దేశం మీ ఏర్పాటు సంకల్పం నెరవేర్చి మీ నామకు వినిపించుకోమని ప్రతి ఒక్కరు కూడా మీ రాజ్యంలో ప్రవేశించడానికి మీ యొక్క దయచేయమని మీకు అప్పగించుకుంటున్నాం రక్షించబడిన వారు ఆత్మీయ ఎదుగుదలకు సహాయం చేయండి బండబాన్ హృదయంతో మాట్లాడండి ఏ ఒక్క మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల మీద మనసుతో నేను సేవించగలిగా మాత్రం సిద్ధపరచుకోండి ఇలా ఆయన మీ వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాం దయతో సహాయం చేయండి ఆత్మీయ నష్టపోకుండా దయతో సహాయం చేయండి రాష్ట్రం దయచేయండి రాజకీయాల్లో మీరు తోడుగా ఉండి మీకు ఆత్మహత్య నిలబడిపోతాను కోర్సుగా మీకు అప్పగిస్తున్నాం మీరు కూడా ఆత్మీయ కోసం ప్రార్థిస్తున్నాం వాళ్ళు సహాయం చేసుకుంటే మీకు ప్రభుత్వం కూడా మీరు సిద్ధపరచమని మీకు అప్పగించుకుంటున్నారు వాటి యొక్క పరిస్థితులు ఎంత ఉంటాయి మాకు తెలియదు నేను వైరస్ నుంచి తప్పించి త్వరలో మరి అందరూ కూడా పరిశుద్ధంగా సమాజంగా మీ సన్నిధిలో కూడి మరి ఆరాధించి నేను అనుకుంటున్నాను ప్రతి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని మీకు అప్పగించుకుంటున్నాను చదువు తీసుకున్నట్టు ప్రతి శోధన కలవరాలన్నింటిలో మీ సన్నిధి ఇక్కడ వాటి నుంచి మీరు వినిపించి దేవా మరి మీ సన్నిధికి సమీపస్తులుగా అందరూ కూడా మీరే మీ సంస్థలో చేయగలరని విశ్వాసంతో నీకు అప్పగించుకుంటున్నాను
దయతో మీరు కనిపించండి. అలాగా సమయం కొరకు మీరు ప్రార్థించి కనిపించి పొందగలటానికి మీ కృతం దయచేసి తండ్రి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి మరి ఆయన ముఖ్యంగా బలహీనమైన వారంతా కొరకు ప్రార్థిస్తున్నాం. దేవసేవ సమర్పించుకుని కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే పరిచర్య సహాయం చేసిన కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే దయచేయండి సంతానాన్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే ముఖ్యంగా మరి బాలయ్య సరే గురించి పాడుకుంటున్నాడు. మీరు స్వచ్ఛపరచండి ప్రభావ, సహాయం చేయండి. కుమారి తల్లిని కూడా మీరు స్వచ్ఛపరచండి, సహాయం చేయండి ప్రభావ. శబ్దాభిమానులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకునండి. నరసింహ కుమార్ కొరకు పౌరు కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అలాగే ప్రభావ మరి స్వీటి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వీటి కొరకు నాలుగు దయచేయండి. స్వీటి కొరకు పన్నెండు కొరకు ప్రార్థిస్తున్నాం. సముద్ర కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభావ. కనిపించండి జగన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకుని వారి వారికి కావాల్సిన హాస్పిటల్ తప్పులను తీర్చి మరి ఎవరి బాధ్యతలను చూపించండి. మీకు అర్పించుకున్న సమయంలో ప్రభావ దేవుడు మాకు అనుగ్రహించిన రాజధాని సమయాన్ని బట్టి గమనాలు చెల్లించుకుంటున్నాం. మరి సత్యతక్క వేరు కుటుంబాన్ని కనిపించండి. అలాగే మీరు కూడా మీ కుటుంబంలో భద్రపరచండి. సత్యనారాయణ గారు వారి కుటుంబాన్ని అభివృద్ధులను కూడా మీ కుటుంబంలో భద్రపరచండి. రోజు వరకు బాబు కొరకు ప్రార్థించి మీరు చేసి కనిపించండి, ఆశ్రయించండి. అలాగే ప్రభావంలో కుటుంబాన్ని కూడా బిడ్డలు కూడా మీకు కనిపించి ఆయన కూడా ప్రతి బలహీనగా విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీరే కనిపించండి కూడా భద్రపరుచుకొని తండ్రి అలాగే మరి కన్నా వాళ్ళ కుటుంబానికి మీ కృషిలో భద్రపరుచున్నాము. కుటుంబానికి మీ కృషిలో భద్రపరుచున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ కృషిలో భద్రపరిచి ప్రతి అవసరం రక్తలను తీర్చి మీ నామాన్ని తెచ్చుకున్నాను. మహేష్ కొరకు అలాగే ప్రదీప్ కొరకు దయపూర్ కొరకు ప్రార్థించుకుంటూ వారి కొరకు ఆరోగ్యం వచ్చి మీ ప్రభుత్వం నడిపిస్తారని విశ్వాసం కోసం మా ప్రభు లక్ష్యం యేసునామములో ప్రార్థించి అభివృద్ధి చేస్తున్నాడు కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రార్థన కొరకై మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాల కొరకు వందనాలు ప్రభువా. కీర్తన గ్రంథం 46 అధ్యాయములో మొదటి 5 వచనాల ద్వారా నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన ఈ మాటల కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు, ఆశ్రయము, దుర్గం అనేది జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ప్రభువా, నిన్ను ఆశ్రయించినప్పుడు ఏ తెగులును గుడారం సమీపించదని, ఏది మమ్మల్ని పాడు చేయదని జ్ఞాపకం చేస్తున్నాం. నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రభువా, నువ్వు సమీపంగా ఉండే దేవుడు, ఏ జనమునకు ఎప్పుడు ఎలాంటి దేవుడు కలడన్న సమాచారం ఎవరికి తెలియలేదు. ప్రభువా, మేము ప్రార్థించిన వెంటనే ప్రభువా మా మొర ఆలకించే గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు మాకున్నావు, మాతోనే ఉన్నావు, మా మధ్యలోనే ఉన్నావు. కనుక ప్రభువా, మా జీవితంలో నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా ఇచ్చిన ధైర్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మధ్యాహ్నమందు పాడు చేయి రోగము కానీ, ఏది తెగులు కానీ, దేని గురించి కూడా భౌతికమైన, లోక సంబంధమైన, శారీరక సంబంధమైన దాని కొరకే చింతించక, మా ఆత్మీయ జీవితం విషయంలో మీరు మాకున్నారనే ధైర్యంతో మా కాపరివి, మా విమోచకుడువు ప్రభా, మా దేవుడువు, మా తండ్రివి మాకున్నావు గనుక విశ్వాసంతో నీ వైపు చూచుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని సల్లో ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక సార్లు పరిస్థితులను బట్టి కంగారు పడి, భయపడి, ఆందోళన పడి ఎంతో కృంగిపోయిన వారమని మీ సందులో ఒప్పుకుంటూ క్షమాపణ కోరుకుంటూ ఉన్నాం. నిజముగా మీరు మాకు ఆశ్రయముగా ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మీరు మా మధ్యలో ఉంటారని సెలవిస్తూ వచ్చిన కనుక దేవుడు ఆ పట్టణంలో ఉంటే చలనమేమున్నది? యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా గ్రంథకర్త రాసినట్లుగా ఎవరు రేగినా, ఎవరు వ్యతిరేకించినా దేవుడు మాతో ఉన్నాడని చెప్తూ వచ్చినాడు. కనుక ప్రభువా, నీవు మాతో ఉంటే మాకు వచ్చిన అపాయము, ప్రమాదం ఏదీ లేదు కనుక ఆ విశ్వాసముతో నిన్ను వెంబడించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఈ రాత్రిని వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. వందనాలు ప్రభా. ఏమి సంభవించినప్పటికీ కూడా నీ వైపు చూస్తూ, నీ మీద ఆనుకుంటూ, నీ సహాయం కొరకు అర్థిస్తూ ధైర్యంతో సాగిపోవడం కృప దయచేయండి. యెహోలోక సంబంధమైనది ఏది కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మేము నీ సొత్తై ఉన్నాము, నీ పిల్లలమై ఉన్నాం, నిన్ను ఆశ్రయించిన, నిన్ను నమ్ముకున్నాం కనుక ఆ విశ్వాసం మా పిల్లలందరికీ దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. ఆ విధంగా ప్రభా మిగిలిన శేష జీవితం నీ కొరకు సాగిపోట్లో కృప దయచేయండి. నీకు అప్పగించుకున్నట్లు కృప దయచేయండి. నమ్మకమైన దేవా, గత దినాల్లో సహాయపడ్డారు. మిగిలిన దినాలు కూడా మీ కృపను మాకు అనుగ్రహించండి. మరి ఎన్ని దినాలు ఈ విధంగా మేము సాగిపోవాలి, దినాలన్నింటిలో అధికమైన కృపనివ్వండి. సహవాసంగా కూడి రాలేకపోతున్నాం. మరలా మేము సహవాసంగా కూడి వచ్చి పర్యంతము మీ సన్నిధి మాతో ఉంచి మీ కాపుదల భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. ముఖ్యంగా దయగలిగిన తండ్రి 14వ తారీఖు వరకు ఈ లాకౌట్ పెట్టినారు కనుక మేము కూడా విధేయత కలిగి లోబడి ప్రభా మరి ఈ యొక్క వ్యాప్తి చెందకుండా ఉండేటందుకు ఆ జాగ్రత్తలు మేము కూడా తీసుకుంటూ కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిస్థితిని బట్టి ఎవరైతే ప్రభా మరి వ్యాపారము, ఉద్యోగము ఇవన్నీ లేవు కనుక పోషణకు ఇబ్బంది పడుతున్నారు, ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఏ శ్రమలో కష్టంలో ఇబ్బందులు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మీరే వారిని భేదలను కనికరించండి, కృప చూపించండి. అంతేకాదు మా పక్షంగా రాత్రింబగళ్ళు ఎంతో ప్రయాసపడి శ్రమపడి ప్రభా మరి పరిచర్య చేస్తున్న డాక్టర్ల కొరకే ప్రార్థిస్తున్నాం, పోలీసు వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, వాలంటీర్ కొరకే ప్రార్థిస్తున్నాం, రెవెన్యూ శాఖ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రభుత్వం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే అధికారులు ప్రభా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా వారు మా కొరకు తీసుకున్న బాధ్యతల కొరకు, జాగ్రత్తల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలని దీవించండి. వారు కూడా ఆరోగ్యం దయచేసి ఈ వ్యాధి వలన ఏ విధమైన ఎఫెక్ట్ లేకుండా సహాయపడవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశాన్ని స్వస్థపరచండి. ప్రపంచంలో ఇతర దేశాలను కూడా స్వస్థపరచండి. ఈ వ్యాధి బారిన బట్టి ఎవరు ప్రభా మరణించకుండా మీ కాపుదల దయచేసి ఇలా వ్యాధి బారిన పడినప్పటికీ వారికి ఇమ్యూనిటీ పవర్ అనుగ్రహించి తిరిగి సమకూర్చి స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. తిరిగి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చక్కబడడానికి అనుకూలమైన వాతావరణము మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. కనీసం ఈ విధంగానైనా ఒకరినొకరు ప్రభా మరి కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ప్రభా ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీపించారో, ఎంతమంది అయితే ప్రార్థించారో వారు ప్రార్థనలు ఆలకించి ప్రభా వారి అవసరతలు అక్కర్తలను తీర్చవలసిందిగా మీ స్థలంలో ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా మరి సత్యనారాయణ రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం, సోదరు కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నీ పునరుద్ధాన శక్తిని మన స్థలంలో ప్రార్థిస్తున్నాం. ప్రశాంత్ తన భార్యను, శ్రీకాంత్ తన భార్య బిడ్డను కూడా దీవించండి. పద్మను తన భర్తను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి అదేవిధంగా రామరాజు గారు తన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సత్యత ఆరోగ్యం దయచేయండి, బీపీని కంట్రోల్లో ఉంచండి. భాస్కర్ కొరకే, వల్లిపద్మ కొరకు, కీర్తేజ్ కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా దీవించి మీ సన్నిధి వారి తోడుగా ఉంచండి. వారిని స్థలంలో హైదరాబాద్లో మీ కాపుదలను దయచేయమని మీ స్థలంలో ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా నిబిడలు నీటిలో పరిచర్య చేస్తున్న పవన్ కూడా దీవించండి. ఆరోగ్య శక్తి బలను దయచిన వారి తల్లిదండ్రులు కూడా దీవించండి. వారి చిన్నమ్మ దైవ కృపకు కృపను అనుగ్రహించి ఆ కిడ్నీ మార్పిడి విషయంలో డయాలసిస్లో సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే దయ చూపించండి. అలాగే జ్యోతిని కూడా దీవించండి. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. భవిష్యత్తు కొరకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు కూడా దీవించండి. తన తమ్ముడు కృపావరం దుబాయ్లో ఉంటుండగా మీ కాపుదలను దయచేయండి. ఫీబీ కుటుంబాన్ని కూడా దీవించి ఆరోగ్య శక్తి బలను దయచేయండి. స్టీవెన్, వేణి వారి పిల్లలు, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మంగమ్మ గారు, దుర్గమ్మ గారు వారు కూడా రక్షణ అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా మీరే సహాయం చేయండి, దయను చూపించండి. ప్రభా ఈ సమయంలో మరి దూరంలో దగ్గరలో ఉన్న బిడ్డలందరూ కూడా కొరకు ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, విద్య కొరకు అనేక ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులైన వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పొంగల్పూడి మొదలుకొని కాటవరం వరకు ఉన్న పరిశుద్ధుల కుటుంబాలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి వారి అవసరం అక్కడ తెచ్చండి. మహేష్ను సంపూర్తిగా తాకి స్వస్థపరచండి. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. డయాలసిస్లో సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కుమారి ఆపరేషన్ గాయాన్ని కూడా పూర్తిగా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. కృష్ణమూర్తి గారు తన భార్యకు కాలు నొప్పి బాధ నుండి కూడా సంపూర్తి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసురత్నం గారి భార్య చనిపోయి ఉంటుండగా
ఆ కుటుంబాన్ని బిడ్డలను కూడా వాదార్చి ధైర్యపరచమని నిసంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయండి. బాలయ్య అనారోగ్యంతో ఉన్నాడు, మీరే తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. కాంతమ్మ గారిని కూడా స్వస్థపరచమని మీకు పాస్తరకు అప్పగించుకుంటున్నాం. ప్రభు దయ చూపించండి. ఏలియా గారి కొరకు ప్రార్థిస్తున్నాం, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభు మరి అలివేలం గారి కొరకు ప్రార్థిస్తున్నాం, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నరసమ్మ గారు కుమారుడు సుబ్రహ్మణ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయన కూడా తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. జ్యోతికి కూడా ఆరోగ్యం ఇచ్చి ప్రభా మరి తన కుటుంబాన్ని తన బిడ్డలను కూడా దీవించమని నిసంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా సహాయం చేయండి, దయను చూపించండి. సరళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వారి బిడ్డల భవిష్యత్తు వాటి విషయంలో కృపను అనుగ్రహించి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా మరి ఏలియా గారికి ఇచ్చిన బిడ్డల కుటుంబాలందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకున్న కొంతమంది ఇటుకు బట్టీల పనికి వెళ్ళారు. ప్రభా మరి జగరి గారు వారి కుటుంబము, అలాగే అదేవిధంగా ప్రభా మరి రాజరత్నం సూర్య వారి కుటుంబం, ప్రభా ఇంకా మిగిలిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి. పౌరు గారి కుటుంబం, పేతురు గారి కుటుంబం వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా సహాయం చేయండి. అదేవిధంగా ప్రిస్కిలమ్మ గారు కూడా ఆరోగ్యం దయచేయండి. గ్లోరీ పురుడుకు వచ్చింది, ప్రభా సహాయం చేసి ఎప్పుడు మీ చిత్తమో ఆపరేషన్ కొరకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అరుణ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా రెబక్కమ్మ గారి కుటుంబాన్ని వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. కృపారత్నం గారికి ఆరోగ్యం దయచేయండి. వారి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. కృపమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి సౌజన్య కిరణ్ వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. శేషారావు గారి సోదరి బిడ్డలు వారి కుటుంబాన్ని కూడా దీవించమని మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి, దయను చూపించండి. అదేవిధంగా నమ్మకమైన దేవా మరి మేరీ రూఫస్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. భాగ్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మునుకోడులోని బిడ్డలందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ మీకు పాస్తలకు అప్పగించుకుంటున్నాం. స్టాలిన్ తన భార్య బిడ్డలను తన డ్యూటీని కూడా దీవించుకొని ప్రార్థిస్తున్నాం. పోసమును తన తల్లిని తన వదిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి అదేవిధంగా దయగలిగిన తండ్రి అంజీ గారు తన భార్య బిడ్డలు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభాకర్ అన్న వారి బిడ్డలు వారి కుటుంబాన్ని, నాగేశ్వరరావు కుటుంబాన్ని, సురేష్ కుటుంబాన్ని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. బ్యూలాను కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఆశీర్వాదం గారికి ఆరోగ్యం దయచేయండి. వారి కుమారుడు ప్రసాద్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సురేఖను కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. సుధాను కూడా పూర్తిగా స్వస్థపరిచి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ దూరదేశంలో మీకు ఆప్తభత్వం దయచేయండి. ఆనందర గారి గ్లోరీ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా స్వీటీని పూర్తిగా స్వస్థపరిచి సామాన్యుల ఆరోగ్యం దయచేయండి. రత్నప్రకాష్ సంతోషి వారి బిడ్డలు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమారి రత్నాలరావు వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. భానుమతి తన భర్త పిల్లల వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి నాయన స్వామి కుటుంబాన్ని, ప్రభా మరి మోహన్ కుటుంబాన్ని వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయేల్ గారు సమాధానం గారు వారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పీటర్ మాస్టర్ రూతక్క వారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి సలోమి గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. పంచమి గారిని కూడా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సత్యనారాయణ గారి రత్నం వారిని జ్ఞాపకం చేసుకోండి. దైవకృప కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. దావీదు గారి కుటుంబాన్ని వారి బిడ్డలని, స్వర్ణ తన భర్తను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. అదేవిధంగా జకరీ గారు తన భార్య వారి బిడ్డలు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని స్టీవెన్ కుటుంబాన్ని, తన తల్లిదండ్రులు, తన చెల్లి భవానీ కాళ్ళు కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. లక్ష్మణరావు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్థిరమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రసంగ్ గారు వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు చరణ్ తేజ్ కుటుంబం, రవి తేజ్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిట్టమ్మ సుబ్బారావు గారికి కూడా రక్షణ అనుగ్రహించండి. ప్రభా మరి విజయలక్ష్మి గారికి ఆరోగ్యం దయచేసి తన భర్తను కూడా రక్షించుకోండి. క్రిస్టఫర్ గారు వారి కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించండి. ప్రభా మరి రమణ పాప వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పండితుని తాకి స్వస్థపరచండి. అలాగే ప్రభా భాస్కర్ తన ప్రభా మరి ప్రభా రామారావు తన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి ఎస్తేరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. రాజేష్ తన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రవి తన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా మరి అకుల ప్రిస్కల్ల గారు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఇల్లు కట్టుకున్నారు, వారి హస్తాలు బలపరచండి. తిమోతి కుటుంబాన్ని, సతీష్ కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించండి. ప్రభా మరి అనిత తన యొక్క భర్త బిడ్డల వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ప్రభావ మీరే సహాయం చేయండి. జోస్న భవిష్యత్తు కొరకు చిత్తం ఏర్పాటు పడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరే సహాయం చేయండి. బాబు రంగు లాంటి కూడా ఆరోగ్యం దయచేయండి. ప్రభావ మరి బుజ్జి తన కుమారుడు జెన్నీ మాట వినట్లేదు, కనికరించి సహాయం చేసి లోబడి హృదయం ఇచ్చి ఆ కుటుంబాన్ని భద్రపట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. బాబు రంగు లాంటి ప్రభావ మరి అలాగే వెంకట సంఘం బాబాయ్ గారు ఆంటీ వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారిని కూడా తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. మీ కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్న సింగు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని పెద్దదిన బిడ్డలు నాయన మరి టీవీ కుటుంబాన్ని జూని కుటుంబాన్ని వారిని కూడా జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నదిన విజయ్ కుమార్ కుటుంబాన్ని కూడా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. చిట్టి తన కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఆ బిడ్డను కూడా భద్రపరచండి. తన కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభావ సహాయం చేయండి, దయను చూపించండి. సియోన్ కుమారి బంగారాజు గారిని కూడా ఆరోగ్యం ఇవ్వండి, మీ కృపలో భద్రపరచండి. ఇల్లు కట్టుకునే విషయంలో వారి హస్తాలు బలపరచండి. ఎబినేజరు శాంతి ఫినాస్ను కూడా దీవించండి. ఆయన డ్యూటీ వేశారు, కనికరించండి. ఎండవేడుకుని కాపాడి ప్రతిఫలం యంత్రించి విడుదల చేసిన పునరుద్ధాన శక్తిని ఇచ్చి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. శ్రీను బ్యూలా బిడ్డలను కూడా దీవించండి. కన్నారైన ఆలుగు తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. బెంగళూరులో ఉంటుండగా వారి డ్యూటీలో తోడుగుండి మీ కాపుదర్వతం దయచేయండి. మీ సన్ని తోడుగు జరిగిన అక్కడ మంచి ఆరోగ్యం నుండి వారి తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారు, వారికి కూడా మీ కాపుదర్వతం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అమ్ములు రాజు దుబాయ్లో ఉన్నారు, మీ కాపుదర్వతం దయచేసి ఆరోగ్యం శక్తి బలము దయచేయండి. ఆయన డ్యూటీలో రాకపోకలు ఏకీడిచుడిగా పాయ లేకుండా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధి వారి తోడుగా ఉంచండి. విక్లిప్ గారు సోదరి వారి కుమారుడు ప్రేమను కూడా దీవించి మీ కృపలో భద్రపరచండి. జోషి జూలీ బిడ్డలను కూడా దీవించండి. ప్రభావ కరోనా ప్రకాశం గారికి కూడా ఆరోగ్యం దయచేసి నీ పునరుద్ధాన శక్తిని మనసులో ప్రార్థిస్తూ ఉన్నాం. రాణి రాజు పిల్లలను వారిని కూడా దీవించమని డ్యూటీలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇలాగూ మా ప్రియులు ఎవరెవరు ఎక్కడ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మరి ఏసీలో రత్నం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా బన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు వారికి సహాయం చేయండి, దయను చూపించండి. ఇలాగ మాకు తెలియక ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా మీ కాపుదర్భతం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మరలా మీ సొంత సమయంలో కలుసుకుంటూ సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మజన సహవాసం మనందరికి సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. మహనీయుడు లకు పాత్రుడు తానే, ఆ మగరములో మహనీయుడు స్తుతులకు పాత్రుడు తానే. దేవుడ పట్టణమందున గలడు కదలదు ఎన్నటికి. దేవుడ పట్టణమందున గలడు కదలదు ఎన్నటికి. చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. అందరికీ ఉందా ప్రైజ్.